పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన హోషేయ గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోధా, నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడి మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికారంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచియుండినట్లు యాజకులు పొంచియుండి సేకేము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కామకత్వము జరిగించి వారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యోధా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. ఇంతటితో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన హోషేయ గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.